ప్రార్థన ఆలకించబడితే ఏమవుతుందంటే ఎవరికి శత్రువుకి ఏం కలుగుతుందంట? సిగ్గు కలుగుతుంది. నీ ప్రార్థన ఆలకించబడడం వలన సమస్యలకి సిగ్గు కలుగుతుంది. నీ ప్రార్థన ఆలకించబడడం వలన అప్పులకి సిగ్గు కలుగుతుంది. నీ ప్రార్థన ఆలకించబడడం వలన నిన్ను బలహీనపరుస్తున్న బలహీనత కూడా సిగ్గుపడిపోతుంది. కనుక నీవు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన దేవుడికి వినబడితే ఏం కలుగు చేస్తాడంటే ఆయన సిగ్గులు కలుగు చేస్తాడంట. సమస్యలకి, ఇబ్బందులకి, బలహీనతలకి, అపవాదికి సిగ్గును దేవుడు కలుగు చేస్తాడు. ఆ సమస్యలన్నీ కూడా వెనకకు పోయినట్టుగా దేవుడు చేస్తాడు. ఆ బలహీనత కూడా వెనకకు పోయినట్టుగా దేవుడు చేస్తాడు. ఇంతవరకు నీ జీవితంలోకి వచ్చేది, ఇంతవరకు నీ జీవితంలోకి వచ్చే బలహీనపరిచేది, ఏ కష్టమైన జీవితంలోకి వచ్చేది ఇప్పుడు వెనకకు పోవాలంటే ఈ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ ప్రార్థన దగ్గర వెళ్ళాలి. అప్పుడు ఈ ప్రార్థన దేవుడి దగ్గర వినబడినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా వెనక్కి పోతాయి. హల్లెలూయా. నీ యొక్క ఇబ్బందులు వెనక్కి పోతాయి. నీ యొక్కకు రాని దేవుడు లోపం వేయనప్పుడు ముందుకు వస్తే ఈ సమస్యలన్నీ కూడా దేవుడు వెనకకి నెట్టేస్తాడు. దేవుడు హల్లెలూయా. వెనకకి వెళ్ళిపోతాయి. అందుకే చాలా మంది ఆ ప్రార్థన లోపం వేయడానికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందుకే ఆ జీవితంలో పోయే సమస్యలు ముందుకు వస్తున్నాయి. వాళ్ళ జీవితంలో రావడానికి ముందుకు వస్తున్నాయి. అపవాది ముందుకు వస్తున్నాడు. శత్రువులు ముందుకు వస్తున్నారు. దావీదు పట్టాభిషేకం చేసిన తర్వాత ఫిలిష్తీయులు రెఫాయీములో యుద్ధం చేయడానికి ముందుకు వచ్చారండి. దావీదు అప్పుడు ఏం చేసిన ప్రార్థన దేవుడి దగ్గర చేశాడు, దూపం వేశాడు. దేవుడి సన్నిధిలో దూపం వేయడానికి ముందుకు వచ్చాడు. శత్రువులందరూ కూడా సిగ్గుపడిపోయి అదిరిపోయి ఓడిపోయారు దావీదు చేతులు చిత్తుగా. ఎందుకు వచ్చిన సమస్య ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? వచ్చిన సమస్య ఎవరు వెనకకు నెట్టారు? మన ప్రార్థన దేవుడి సన్నిధిలో వినబడిగా ఉంటే ఖచ్చితంగానే దేవుడు మనం మొదలనిపిస్తే ప్రార్థన చేయడానికి ముందుకు వస్తే దేవుడి సన్నిధి దూపం వేయడానికి ఎవరైతే రాగలుగుతారో వాళ్ళ దూపం ఆ దూపం దేవుడికి సన్నిధానికి ఎప్పుడైతే చేర్చబడుతుందో అప్పుడు ముందుకు వచ్చిన వాళ్ళ జీవితంలోకి సమస్యలన్నీ దేవుడు వెనక్కి మళ్ళీ చేస్తాడు. దేవుడు హల్లెలూయా. నేను శోధించడానికి దేవుడు ముందుకు అపవాది ముందుకు వస్తాయి. సమస్యలన్నీ ముందుకు వస్తాయి. ఆర్థిక సమస్యలన్నీ ముందుకు వస్తాయి. బలహీనతని ముందుకు వస్తాయి. శోధనని ముందుకు వస్తాయి. అవన్నీ కూడా దాటుకొని దూపం వేయడానికి రాగలుగుతామో అవన్నీ కూడా